Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే పావని వచ్చిందనమాట. పావని నిన్న వచ్చింది, నేను ఎక్కడికి తీసుకెళ్ళలేదు కాబట్టి ఇవాళ బయట వెళ్తున్నాము. సో తను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చిందనమాట, ఒక్కటే వచ్చింది, అది కూడా. సో కొంచెం మెమరబుల్గా ఉండాలని చెప్పి వ్లాగింగ్ చేస్తున్నాను. మేము ఎక్కడికి వెళ్తాం ఏంటి ఇవన్నీ చూపిస్తాను నేను. ఇప్పుడు ఈవినింగ్ 4:30 అవుతుంది. సో ఫస్ట్ అయితే ఇనార్బిట్ మాల్కి వెళ్ళిపోదాము, అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాలి. సో ఇది మా ప్రస్తుతానికి ఉన్న ప్లాన్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో మేమైతే ఓలా ఆటో బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. రాంగ్ టైంలో స్టార్ట్ అయ్యి అనిపించింది నాకు. మేము యాక్చువల్గా 4 o'clock వెళ్దాం అనుకున్నాము, అది కాస్త 5 అయ్యింది. ఇంకా ట్రాఫిక్లో ఇరుక్కున్నాం అనమాట. లిటరల్లీ 5:30కి రీచ్ అయ్యాము మేము. ఇంకా అక్కడి నుంచి మాకు శ్రవణ్ వాళ్ళ ఆఫీస్ కూడా దగ్గర అనమాట. ఇనార్బిట్ మాల్ నుంచి మనకి బంజారా హిల్స్లో టెంపుల్ ఉంటుంది కదా, జగన్నాథ స్వామి టెంపుల్. సో అది కూడా కవర్ చేయొచ్చు అని చెప్పి నేను అలా ప్లాన్ చేసుకున్నాను. సో మేము ఎంత త్వరగా వద్దాం అనుకున్నా కూడా అంత లేట్ అయిపోయింది. ఇంకా మాల్లో ఎక్కువ చూడడానికి ఏమి ఉండదు కదా, జస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్పి చూపించడానికి అయితే తీసుకొచ్చాను నేను ఇక్కడ. ఇంకా లాస్ట్ చాలాసార్లు వచ్చాను నేను, మా ఫ్రెండ్స్తో వచ్చాను, శ్రవణ్తో వచ్చాను. సో వాటి గురించి అయితే చెప్తూ ఉన్నాను అనమాట పావనికి. తను ఎప్పుడు మామూలు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ప్లస్ మాకు దగ్గరగా ఉంటుందని చెప్పి మాల్కి అయితే వచ్చామన్నమాట మేము. Sun hitting my shades, riding low and slow, this vibe never fades. Palm trees dancing in the hazy sunlight glow, West Coast rhythm, let the good times flow. Cruising, grooving, feel that funky breeze, talk about singing, setting spirits at ease. From the hills to the shore, ain't no second guessing. In these Cali streets, we count every blessing. ఇనార్బిట్ మాల్లో మనకు హ్యామ్లీ అని ఒకటి ఉంటుంది కదా, మొత్తం టాయ్స్ ఉంటాయి. సో అక్కడికైతే వచ్చాము. మేమందరం కూడా 90s కిడ్సే, కానీ పావని వాళ్ళు 2K కిడ్స్ అనమాట. సో నాకు వెన్నికి చిన్నప్పటి నుంచి బార్బీ బొమ్మలు అంటే చాలా ఇష్టం ఉండేది. ఈవెన్ మాతో పెరిగింది కాబట్టి పావనికి కూడా ఆబ్వియస్లీ ఆడపిల్లలందరికీ ఉంటుందిలేండి బార్బీ బొమ్మలు అంటే ఇష్టము. సో ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బార్బీ బొమ్మలు ఉంటాయి, అవి చూపిద్దామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను నేను. నాకు టాయ్ సెక్షన్ చాలా ఇష్టము, అది ఎందుకో తెలియని ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట టాయ్ సెక్షన్ చూడగానే. ఇంకా అందుకే అక్కడికే వెళ్తాం ఎక్కువ. నేను క్లోతింగ్ కంటే కూడా నాకు ఈ టాయ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా తర్వాత అక్కడే గేమ్ జోన్ తీసుకొచ్చాను. ఇదైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం అనమాట. ఆ సౌండ్స్ అవన్నీ చూసి అసలు భావనకి చాలా నచ్చింది. ఇంకా కాసేపు అక్కడ తిరిగాము. గేమ్స్ ఏం ఆడలేదు, బికాస్ అక్కడ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు కదా, ఇంకా అందుకే మేము గేమ్స్ ఏం ఆడలేదు, జస్ట్ చూస్తూ వెళ్ళామన్నమాట. అంటే ఇక్కడ ఇలా గేమ్ జోన్ ఉంటుంది మాల్లో, ఈ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. గేమ్స్ కూడా ఆడొచ్చు, కానీ పిల్లలు ఆడే ఆటలన్నీ ఉన్నాయి, వాటిని ఏం ఆడతాను చెప్పండి. ఇంకా అందుకే అక్కడి నుంచి వచ్చేసాం అనమాట. ఇంకా తర్వాత హోమ్ సెంటర్ అవి ఇవి కాసేపు ఎక్స్ప్లోర్ చేసాము. Sun hitting my shades, riding low and slow, this vibe never fades. Palm trees dancing in the hazy sunlight glow, West Coast rhythm, let the good times flow. Cruising, grooving, feel that funky breeze, talk about singing, setting spirits at ease. From the hills to the shore, ain't no second guessing. In these Cali streets, we count every blessing. What it seems. Hey, hey, let me see your hands up high. Hands up. We vibing now till the moon hits the sky. Ooh, yeah. Talk box wailing like a voice from the stars. This coast culture lives in our hearts. No scars. Cruising.
ఒక 1 అవర్ అయితే మొత్తం మాల్ ఎక్స్ప్లోర్ చేసాము. ఇంకా తర్వాత అంత తిరిగాక ఆకలేస్తుంది కదా, సో అందుకే మెక్డీకి అయితే వెళ్ళాము. అక్కడ అసలు ఆర్డర్ తీసుకోవట్లేదు వాళ్ళు, చాలా టైం పట్టిందనమాట ఆర్డర్ ప్లేస్ చేయడానికి. అండ్ నేను ఆలోపు బర్గర్ కింగ్కి వెళ్ళేసి అక్కడ కూడా ఆర్డర్స్ తీసుకోవట్లేదు, మనం యాప్ త్రూ ఆర్డర్ చేసుకోవాలని చెప్పారు. మళ్ళీ అక్కడ ఆర్డర్ చేసుకొని ఇంకా నేను వచ్చి కూర్చున్నా కానీ పావన్ అయితే రాలేదు. మళ్ళీ మెక్డీ వాళ్ళతో వెళ్ళి కాసేపు డిస్కషన్ పెడితే మళ్ళీ ఇచ్చారనమాట వాళ్ళు. ఆర్డర్ ఏదో రాలేదని చెప్పారు. వాళ్ళే ఆన్లైన్ ఆర్డర్ చేయమని చెప్తారు కానీ మళ్ళీ వాళ్ళే ఆర్డర్ రాలేదు మేడం అని చెప్పి లిటరలీ 20 minutes నిల్చుంది పావని అక్కడ. ఇంక ఇలా కాదని చెప్పి మనం రంగంలోకి దిగామన్నమాట. సో ఫైనల్గా ఆర్డర్ ఇప్పించుకొని వచ్చాను నేను. ఇంకా ఇద్దరం కూర్చొని తింటున్నాము. నాకు పావనికి జంక్ తినడం చాలా ఇష్టము, మా వెన్నీకి కూడా అనమాట. సో అందుకే బర్గరు, ర్యాప్ అవి తీసుకున్నాము. అంటే ఈ స్టైల్ మనం ట్రై చేయం కదా, మా సైడ్ ఇలాంటివి ఉండవు. సో అందుకే ఫస్ట్ మేము అందులో ఇవాళ సాటర్డే కదా, వెజ్ తప్ప ఏమీ ఆప్షన్స్ లేవు మాకు. నాన్ వెజ్ అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి కానీ వెజ్లో చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అందుకే నేనైతే బర్గర్కి వెళ్ళిపోయాను. నాకు బర్గర్ కింగ్లో వచ్చే బర్గర్ అంటే చాలా ఇష్టము, ఎస్పెషల్లీ వెజ్ చాలా బాగుంటుంది. ఇంకా తినేసి అక్కడ నుంచి మేమైతే టెంపుల్కి వెళ్దామని అయితే ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. అప్పటికే 7:30 అయిపోయిందనమాట. ఇంకా ఒక్క ఆటో కూడా బుక్ అవ్వట్లేదు. బుక్ అయినా మేము వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తున్నారు. 10-15 నిమిషాలు అక్కడే వెయిట్ చేసి మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేస్తే వచ్చారనమాట. ఇంక వాళ్ళు వచ్చే వరకు అలా వెయిట్ చేస్తున్నాము. ఇంక ఇప్పుడు ఇక్కడి నుంచి మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. Rolling down the boulevard, sun hitting my shades. Riding low and slow, this vibe never fades. Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the good times flow. Cruising, grooving, feel that funky breeze. Talk about singing, setting spirits at ease. From the hills to the shore, ain't no second guessing. In these Cali streets, we count every blessing. ఫైనల్గా మేమైతే ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో సాటర్డే కావడం వల్ల చాలానే క్రౌడ్ ఉన్నారు. మేబీ సాటర్డే సండేసే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటారు అనుకుంటా. మామూలుగా మేము వచ్చినప్పుడు ఒకసారి వీక్ డే వచ్చాం కాబట్టి పెద్దగా క్రౌడ్ లేదు ఆ రోజు. ఇంకా అంత పెద్ద క్యూలో అసలు మేము లిటరల్లీ ఒక 20 minutes నిల్చొని ఉంటాం అంతే. త్వరగానే మూవ్ అయింది క్యూ అయితే. నేను చాలా లేట్ అవుతుందేమో ఎక్స్పెక్ట్ చేశాను కానీ పర్లేదు, త్వరగానే మూవ్ అయిందనమాట క్యూ. ఇంకా అందుకే మేము అదే క్యూలోనే నిల్చొని ఉన్నాము. కాకపోతే మనకు అక్కడ గుడి లోపల ఫొటోస్ అవన్నీ అలౌ చేయరు కదా, ఐ మీన్ వాళ్ళు ఫొటోస్ అవన్నీ అలో ఉండదని చెప్పి అక్కడ బోర్డు పెట్టారు కాబట్టి ఇంకా నేను అక్కడేమి వ్లాగింగ్ చేయలేదు. ఓన్లీ క్యూలో వెళ్ళని సేపే కొంచెం వ్లాగింగ్ చేశాను. అండ్ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్తున్నాను అనమాట. సో మేము టెంపుల్స్కి బాగానే వెళ్తూ ఉంటాము. అలా ఈ టెంపుల్కి అయితే అసలు ఒక లిస్ట్లో ఉన్న టెంపుల్ ఇది, వెళ్ళాలని చెప్పి. సో పెళ్ళైన కొత్తలో కవర్ చేసిన టెంపుల్ ఏమన్నా ఉంది అంటే అది ఇదే అనమాట. ఇంకా ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా. సో ఈ టెంపుల్ అయితే నాకు చాలా నచ్చింది. మరి మనం పూరి వెళ్ళి చూడలేం కానీ అట్లీస్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కదా. ఇంకా అందుకే మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట. అసలు గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఈవినింగ్ పూట చల్ల గాలి వస్తూ అసలు అదొక డిఫరెంట్ వైబ్ ఉందన్నమాట ఆ రోజు. అండ్ టెంపుల్ కూడా నాకు మామూలుగానే చాలా ఇష్టం ఈ టెంపుల్. ఇంకా అందుకే పావనింగ్ కూడా తీసుకొచ్చానమాట. ఇంకా దర్శనం అంతా అయిపోయాక ఇంకా మనకు లోపలే చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి కదా. సో ఇంకా అవన్నీ కూడా దర్శనం చేస్తున్నాం అనమాట. అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. అంటే అన్నీ క్యాప్చర్ చేసుకోవాలి ఫోన్లో అని అందరికీ ఉంటుంది కదా. సో మనం యూట్యూబర్స్ కాబట్టి మనమే వీడియోలు తీస్తామని కాదు కానీ అందరూ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కదా. ఇంకా మేమైతే ఇంకా బావనికి కొన్ని ఫోటోలు అవి తీసి పెట్టాను. అండ్ క్రౌడ్ అయితే మామూలుగా లేరు అసలు. ఆ వాటికే 8 అవుతుంది టైము, 8-8:30 అవుతుంది. స్టిల్ అసలు క్రౌడ్ అయితే తగ్గలేదు, ఏమాత్రం అలానే ఉన్నారనమాట. ఇంకా అక్కడి నుంచి శ్రావణ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరే కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళాలనేది మా నెక్స్ట్ ప్లాన్ అనమాట. Sun hitting my shades. Riding low and slow, this vibe never fades. Palm trees dancing in the hazy sunlight glow. West Coast
let the good times flow. Cruising, grooving, feel that funky breeze. Talk boxing and setting spirits at ease. From the hills to the shore, ain't no second guessing. In these Cali streets, we count every blessing. ఇంకా కాసేపు అక్కడే కూర్చున్నాము. ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట శ్రవణ్ దగ్గరికి. సో శ్రవణ్ వాళ్ళ ఆఫీస్ వచ్చి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ టెంపుల్ దగ్గర నుంచి. ఇంకా ఇద్దరం వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. అప్పటికే 8:30 అయింది. ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా, మళ్ళీ ఎందుకు ర్యాపిడో అవి బుక్ చేసుకోవడము, శ్రవణ్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ నుంచి బైక్లో వెళ్ళొచ్చు కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇంకా వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. సో నేను పావని చాలా ఎక్కువ మాట్లాడతాం అనమాట, అందుకే మాట్లాడుతూనే ఉన్నాను మీకు వ్లాగ్ అంతా కూడా. కాకపోతే చుట్టూ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి వాటిని నేను అన్మ్యూట్ చేయలేను, అందుకే మ్యూట్లో పెట్టాను. సో దిస్ ఈస్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడికి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. బాయ్ బాయ్ అంటిల్ ఆర్ నెక్స్ట్ వీడియో.